శాంతి. స్వయం జ్ఞాన సాగరుడైన బాబా మనందరికీ రోజు చదివిస్తూ ఉన్నారు. గాడ్లీ స్టూడెంట్స్గా బాబా వినిపించే ఒక్కొక్క మహావాక్యాన్ని మనం ఎంతో శ్రద్ధగా వింటూ స్వయంలో ధారణ చేసేందుకు పరిశీలించుకుంటూ పరివర్తన చేస్తూ ఉన్నాం. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చెయ్యాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు బాబా దృష్టితోనే పావనం చేసేవారు, దృష్టితోనే తృప్తిపరిచేవారు భగవంతుడు, వారే నిజమైన స్వామి అన్నారు. నజర్ సే నిహాల్ కర్నే వాలే అని భగవంతునికి మహిమ ఉంది. వారి దృష్టి పడగానే ఎటువంటి ఆత్మ అయినా తృప్తి చెందుతుంది అని. మరి బాబా యొక్క మాటల్లోనే విందాము. ఇది 5th ఏప్రిల్ మురళి. मीठे बच्चे, बाप को प्यार से याद करो तो तुम निहाल हो जाएंगे. नजर से निहाल होना माना विश्व का मालिक बनना. మధురమైన పిల్లలు, బాబాని ప్రేమగా జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు తృప్తి చెందుతారు. దృష్టితోనే తృప్తి అవ్వడము అంటే విశ్వానికి యజమానిగా తయారవ్వటం. బాబాను ప్రేమగా జ్ఞాపకం చేస్తే మీరు నిహాల్గా అవుతారు. నిహాల్ అవ్వడం అంటే ఒక విధంగా తృప్తి చెందటం, పావనంగా అవ్వడం, అన్నింటికి అతీతంగా అవ్వడం. 3 అర్థాలు వస్తాయి. దృష్టితోనే మనం అతీతంగా అవుతాం, దృష్టితోనే పావనంగా అవుతాం, బాబా దృష్టితో తృప్తి చెందుతాం, విశ్వానికి యజమానిగా అవుతాం. ప్రశ్న, नजर से निहाल किंदा स्वामी सद्गुरु, इसका वास्तविक अर्थ क्या है? దృష్టితోనే తృప్తి పరిచేటువంటి వారు స్వామి సద్గురువు. ఈ వాక్యం యొక్క వాస్తవిక అర్థం ఏమిటి? జవాబు, आत्मा को बाप द्वारा जब तीसरी आंख मिलती है और उस आंख से बाप को पहचान लेती है तो निहाल हो जाती, अर्थात सद्गति मिल जाती है. ఆత్మకు తండ్రి ద్వారా ఎప్పుడైతే 3వ నేత్రం లభిస్తుందో, ఆ నేత్రంతో తండ్రిని గుర్తిస్తుందో, అప్పుడు ఆత్మ పావనమవుతుంది, తృప్తి చెందుతుంది, అనగా ఆత్మకు సద్గతి లభిస్తుంది. బాబా कहते बच्चे देही अभिमानी बन तुम मेरे से नजर लगाओ अर्थात मुझे याद करो. బాబా చెప్తున్నారు, పిల్లలు ఆత్మ అభిమానిగా మీరు నాపై దృష్టిని పెట్టండి, అనగా నన్నే జ్ఞాపకం చేయండి. और संग तोड़ एक मेरे संग जोड़ो तो बेहाल अर्थात कंगाल से निहाल अर्थात शाहूकार बन जाएंगे. ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి, ఇతర సాంగత్యాలన్నింటినీ విడిచి ఒక్క నాతోనే సాంగత్యాన్ని జోడించండి. అప్పుడు మీరు పావనంగా, అనగా నిరుపేద స్థితి నుండి అన్నింటికీ అతీతంగా తృప్తిగా అవుతారనగా షావుకారులుగా అవుతారు. ఆత్మకి బాబా ద్వారా 3వ నేత్రం ఏదైతే లభించిందో, ఆ నేత్రంతో బాబాను చూస్తూ గుర్తించినప్పుడు ఆత్మ పావనమవుతుంది, ఆత్మ తృప్తి చెందుతుంది, ఆత్మకి సద్గురు ద్వారా సద్గతి లభిస్తుంది. అందుకే బాబా అంటారు, పిల్లలు ఆత్మాభిమానిగా మీరు నాపైనే దృష్టిని పెట్టండి, నన్నే జ్ఞాపకం చేయండి, మిగతా అన్ని సంగత్యాలని విడిచిపెట్టండి, అప్పుడు నిహాల్ అవుతారు. బేహాల్ నుండి నిహాల్ అవుతారు. ఓం శాంతి. మీఠే మీఠే రుహానీ బచ్చే కిస్కే పాస్ ఆతే హే. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎవరి వద్దకు వస్తారు? ఆత్మిక తండ్రి వద్దకు వస్తారు. మీకు అనిపిస్తుంది కదా మేము శివబాబా వద్దకు వచ్చి కూర్చున్నాము అని. ఇది కూడా తెలుసు, శివబాబా సర్వ ఆత్మలకు తండ్రి అని. यह भी बच्चों को निश्चय है कि वह सुप्रीम टीचर भी है तो सुप्रीम गुरु भी है. ఇది కూడా పిల్లలకు నిశ్చయం ఉంది, వారు సుప్రీం తండ్రి అలాగే సుప్రీం గురువు కూడా అని. సుప్రీం కో పరం కహా జాతా హై, సుప్రీంని పరం అని అంటారు.
ఉసే కోహి యాద్ కర్నా హే, ఆ ఒక్కరిని జ్ఞాపకం చేయాలి. దృష్టితోనే దృష్టిని కలపాలి. ఐ కాంటాక్ట్ ఉండాలి అని చెప్పి లౌకిక ప్రపంచంలో కూడా అంటారు. బాబా కూడా అదే చెప్తున్నారు, మీ దృష్టిని నా దృష్టి పైన పెట్టండి అంటున్నారు. అంటే మీ నేత్రంతో నన్ను చూడండి. గాయనం ఉంది కదా, దృష్టితోనే పావనం అవుతారు అని. మరి స్వామి సద్గురు యొక్క దృష్టితో పావనం అవుతాం. ఇది అందరి దృష్టికి చేయగలిగేటువంటి మహిమ కాదు. ఇది కేవలం పరం సద్గురు పరమాత్మని యొక్క దృష్టి పడితే పావనమవుతాము అని. మరి దీని అర్థం కరెక్ట్గా తెలుసుకోవాలి. దృష్టితోనే పావనమవుతాము అంటే ఎవరు పడితే వారి దృష్టి కాదు, మొత్తం ప్రపంచం కోసం బాబా చెప్తున్నారు, సర్వుల సద్గతి దాతను నేను అని. సర్వులను ఈ పతిత ప్రపంచం నుండి తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరి దృష్టి? ఏ అంకే ఈ కళ్ళ అంటున్నారు బాబా. ఈ కళ్ళ దృష్టి పడడమా? కాదు, మూడవ నేత్రం లభించడం, జ్ఞానంతో మనం జాగృతం అవ్వడం. మూడవ నేత్రం లభించడం అంటే కూడా అర్థం ఏంటి? జ్ఞానంతో బాబా ఎవరు అనేది గుర్తించడం. ఆత్మ తెలుసుకుంటుంది, మా ఆత్మలందరికీ తండ్రి వారే పరమాత్ముడు అని. ఆత్మలందరికీ బాబా సలహానిస్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి. బాబా ఆత్మలకే అర్థం చేయిస్తున్నారు. ఆత్మలే పతితంగా తమో ప్రధానంగా మారాయి. ఇప్పుడు 84వ జన్మలో ఉన్నారు. ఈ నాటకం పూర్తి కావస్తుంది. పూరా హోనా భీ చహియే జరూర్, తప్పనిసరిగా ఇది పూర్తి కావాల్సిందే అంటున్నారు. ప్రతి కల్పము పాత ప్రపంచం నుండి కొత్తది తయారవుతుంది. కొత్తదే మళ్ళీ కొంతకాలానికి పాతబడిపోతుంది. పేర్లు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రపంచం ఒకటే. ఇదే ప్రపంచం రేపు కొత్తగా అవుతుంది సత్యయుగంలో. మళ్ళీ ఇదే ప్రపంచం కలియుగం రాగానే పాతబడిపోతుంది. బాబా అర్థం చేయించారు, మొదట మీరు సత్యుగంలో ఉండేవారు, పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు చివరికి వచ్చేసారు. ఇప్పుడు మీ ఆత్మ తమో ప్రధానంగా మారింది. బాబాను జ్ఞాపకం చేస్తే మీ ఆత్మ పావనం అవుతుంది. బాబా సన్ముఖంగా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి. నేనెవరిని? పరంపిత పరమాత్ముని. బాబా చెప్తారు, బచ్చే దేహి అభిమాని బనో, దేహ అభిమాని నహి బనో. బాబా చెప్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా కండి, దేహ అభిమానిగా కాకండి. ఆత్మాభిమానిగా మీ దృష్టిని నా పైన పెట్టండి, అప్పుడు మీ ఆత్మ పావనం అయిపోతుంది. బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఇందులో ఎటువంటి కష్టమే లేదు. ఆత్మ చదువుకుంటుంది, పాత్ర వహిస్తుంది. ఎంత చిన్నగా ఉంది ఆత్మ. ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడే 84 జన్మల పాత్రను ప్రారంభిస్తుంది. అవే పాత్రలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. 84 జన్మల యొక్క పాత్రను వహిస్తూ ఆత్మ చివరి దశలో పతితంగా మారిపోతుంది. అబ్ ఆత్మ మే కుచ్ భీ దమ్ నహీ రహా హై. అసలు ఇప్పుడు ఆత్మలో దమ్మే లేదు అంటున్నారు, పవరే లేదు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది, పావనంగా లేదు, నిరుపేదగా ఉంది. ఇప్పుడు బాబా పావనంగా చేస్తున్నారు. మరి ఎలా పావనంగా అవ్వటం ఎలా? ఈ అక్షరాలు భక్తి మార్గానివి, అయినా బాబా వీటిపైన అర్థం చేయిస్తున్నారు. వేదాలు, శాస్త్రాలు, చిత్రాలు మొదలైన వాటన్నిటిపైన కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరే ఈ చిత్రాలు శ్రీమతం అనుసారంగా తయారు చేశారు. జ్ఞానాన్ని స్పష్టంగా ఇతరులకి అర్థం చేయించడానికి ఈ చిత్రాలన్నిటినీ తయారు చేయించడం జరిగింది శ్రీమతం అనుసారంగా. ఆసురీ మతం అనుసారంగా అయితే లెక్కలేననే చిత్రాలు ప్రపంచంలో లభ్యమవుతున్నాయి. వాటికి ఏమీ ఆక్యుపేషనే లేదు. ఇక్కడైతే బాబా వచ్చి పిల్లలకు చదివిస్తున్నారు. భగవాన్ వాచ్ హే తో ఉన్కి నాలెడ్జ్ హో గయి. భగవాను వాచ్ ఇది అంటే భగవంతుని యొక్క నాలెడ్జ్ ఇది. మరి స్టూడెంట్స్కి తెలుసు వీరు ఫలానా టీచర్ అని. ఇక్కడికి పిల్లలందరూ వస్తున్నారు. అనంతమైన తండ్రి మాత్రం ఒక్కసారి వచ్చి ఇంత వండర్ఫుల్ చదువును చదివిస్తారు. ఎలా వండర్ఫుల్ చదువు ఇది?
ఈ చదువులో ఎటువంటి పుస్తకాలు మోసే అవసరం లేదు, పుస్తకాలు కొనుక్కునే అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. కేవలం శ్రవణం చేయడం, జ్ఞాననేత్రంతో గుర్తించడం, పాపాను జ్ఞాపకం చేయటం. చాలా సులువైనటువంటి విధానం ఉంది ఇక్కడ. అందుకే అద్భుతమైన చదువు అంటున్నారు. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువుకి ఆ చదువుకి రాత్రి పగలుకున్న తేడా ఉంది. ఆ చదువులు చదువుకుంటూ ఉంటే రాత్రి అయిపోతుంది. ఈ చదువు మీరు చదువుకుంటూ ఉంటే పగలు ఏర్పడుతుంది అంటున్నారు. ఆ చదువులు మీరు జన్మాంతరాలుగా చదువుకుంటూ వచ్చారు. ఇక్కడైతే బాబా స్పష్టంగా తెలియజేస్తున్నారు, ఆత్మ పావనంగా అవుతేనే ధారణ జరుగుతుంది అని అంటారు కదా. పులి పాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అని. మరి మీరు పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ మనం మన బుద్ధిని బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. होंगे तो मनुष्य ही परंतु आत्मा को संपूर्ण पवित्र बनना है. మనం మానవులుగానే ఉంటాం తర్వాత జన్మలో కూడా, కానీ ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. 24 कैरेट था अभी 9 कैरेट हो गया है. ఇంతకుముందు మనుషులుగానే ఉండి కూడా 24 క్యారెట్ల బంగారంగా బుద్ధి ఉండేది, ఆత్మ ఉండేది. ఇప్పుడు 9 క్యారెట్లు అయిపోయింది. ఆత్మ జ్యోతి వెలిగి ఉండేది, ఇప్పుడు ఆరిపోయే దశకు చేరుకుంది. వెలిగి ఉన్న జ్యోతికి ఆరిపోయిన జ్యోతికి తేడా అయితే ఉంటుంది కదా. జ్యోతి ఎలా వెలుగుతుంది, పదవిని ఎలా పొందుతారు, ఈ విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి. ఎవరైతే నన్ను మంచి రీతిగా జ్ఞాపకం చేస్తారో నేను కూడా వారిని మంచి రీతిగా జ్ఞాపకం చేస్తాను అంటున్నారు. ఏ భీ బच्चे जानते हैं नजर से निहाल करने वाला एक बाप ही स्वामी है. ఇది కూడా పిల్లలకి తెలుసు. దృష్టితోని తృప్తిపరిచేవాడు, పావనం చేసేవాడు బాబా ఒక్కరే స్వామి. ఇన్కి ఆత్మ భీ నిహాల్ హోతీ హే. ఈ బ్రహ్మ ఆత్మ కూడా పావనంగా అవుతుంది. తుమ్ సబ్ పర్వానే హో, ఉनको क्षमा कहते हैं. कोई परवाने सिर्फ फेरी पहनने आते हैं. మీరందరూ దీపపు పురుగులు. మరి దీపం వద్దకు వస్తారు. దీపం శివ్ బాబా. కొన్ని దీపపు పురుగులైతే కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోవడానికే వస్తాయి. కొన్ని మంచి రీతిగా దీపాన్ని గుర్తించి దీపం పైన జీవిస్తూ మరణిస్తాయి. కొన్నైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి, కొన్ని అప్పుడప్పుడే వస్తాయి, వెళ్ళిపోతాయి. ఈ సంగమయుగం సమయానికే ఈ మహిమ చేయడం జరిగింది. ఈ సమయంలో ఏదైతే జరుగుతుందో అవే శాస్త్రాలుగా తయారవుతాయి. బాబా ఒకసారి మాత్రమే వచ్చి వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళిపోతారు. భగవాన్ రచయిత హీ ఆధా కల్ప్ కే లియే వర్షా దేతే హే రచనకు. మరి అనంతమైన తండ్రి కాబట్టి ఇచ్చే వారసత్వం ఏదో ఒక్క జన్మ కోసం, కొద్ది రోజుల కోసం ఇచ్చి వెళ్ళరు కదా, 21 జన్మల కోసం ఇస్తారు. సత్యుగం యొక్క వారసత్వము భగవంతుడు రచయితనే అర్థకల్పం కోసం ఇస్తున్నారు తన రచనకు. యాద్ భీ సబ్ ఉన్కో కర్తే హై. అందుకే వారిని అందరూ జ్ఞాపకం చేస్తారు. వారు మనకి తండ్రి, స్వామి, సద్గురు కూడా. బల్ తుమ్ ఔర్ కిసి కో భీ స్వామి సద్గురు कहते होंगे. మీరు ఇంకెవరినైనా కూడా స్వామి, సద్గురు అని పిలుచుకుంటారేమో, కానీ సత్యం మాత్రం ఒక్కరే. సత్యమైనటువంటి వారు భగవంతుడు ఒక్కరే. ట్రుత్ హమేషా ఏక్ బాప్ కో హీ కహా జాతా హై. గాడ్ ఈజ్ ట్రుత్ అంటారు. మరి ఇలా ట్రుత్ అని ఒక్క తండ్రిని అనటం జరుగుతుంది. వారు ఏం సత్యం చెప్తున్నారు మరి? ఈ పాత ప్రపంచము ఒకప్పుడు సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ తిరిగి సత్యఖండంగా తయారు చేస్తున్నారు. దానికోసమే మన చేత పురుషార్థం చేయిస్తున్నారు. ఒకప్పుడు సత్యఖండం ఉన్నప్పుడు ఇతర ఖండాలే లేవు. ఈ ఇతర ఖండాలన్నీ తర్వాత కాలం నుండి మొదలైనటువంటివి. సత్యఖండం గురించి ఎవరికి తెలియదు. మిగతా ఖండాలన్నీ ఇప్పుడు ఉన్నాయి. వాటి గురించిన నాలెడ్జ్ అయితే పుస్తకాల్లో బాగా ఉంది. తమ తమ ధర్మ స్థాపకుల జ్ఞానం కూడా ఉంది. కేవలం సూర్యవంశీ, చంద్రవంశీయులు, అలాగే సంగం యుగంలోని బ్రాహ్మణ కులం గురించే ఎవరికీ తెలియదు.
సత్యఖండం గురించి తెలీదు. సూర్యవంశస్థులు, చంద్రవంశస్థులు, సంగంయుగి బ్రాహ్మణుల గురించి కూడా తెలీదు. మిగతా అన్నిటి నాలెడ్జ్ ఉంది. ప్రజాపిత బ్రహ్మని కూడా నమ్ముతారు. అంటారు మేం బ్రాహ్మణులము, బ్రహ్మ సంతానము అని. కానీ వారైతే కుక వంశావళి, మీరు ముఖ వంశావళి. వారు అపవిత్రంగా ఉన్నారు. మీ ముఖ వంశావళి పవిత్రమైనది. మీరు ముఖ వంశావళిగా అయి తర్వాత చీచీ ప్రపంచం రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అబ్ తుమ్ చల్తే హో నయి దునియామే. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి వెళ్తున్నారు. దాన్ని నిర్వికారి ప్రపంచం అంటారు. వరల్డ్ హీ నయి ఔర్ పురానీ హోతీ హే. ప్రపంచమే కొత్తదిగా పాతదిగా అవుతుంది. ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ మీరే తెలుసుకుంటున్నారు. ప్రపంచంలో ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. లక్షల సంవత్సరాల విషయం అంటే ఎవరికి గుర్తు కూడా ఉండదు కదా. ఇదైతే కొద్ది సమయం యొక్క విషయమే. బాబా స్వయంగా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. బాబా అంటారు, నేను వచ్చేదే ప్రత్యేకంగా భారతదేశంలో ధర్మగ్లాని బాగా జరిగినప్పుడు. ఇతర ప్రదేశాల గురించి అయితే ఎవరికీ తెలియదు. నిరాకారుడైన పరమాత్మ ఎవరు అనేది ఇతర దేశాల్లో ఎవరికి తెలుస్తుంది? పెద్ద పెద్ద లింగాలను తయారు చేసి పూజిస్తున్నది భారతదేశంలోనే కదా. మరి ఇక్కడే పరమాత్మ శివుడు అవతరించి ఇక్కడున్న వారికి తన పరిచయాన్ని ముందుగా ఇస్తారు. పిల్లలకి బాబా అర్థం చేయించారు. ఆత్మ సైజ్ ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. ఆత్మ అవినాశి. అలాగే తండ్రి కూడా అవినాశి. వారు సుప్రీం ఆత్మ. సుప్రీం అనగా సదా పవిత్రంగా నిర్వికారిగా ఉండేవారు అని అర్థం. మీరు ఆత్మలు కూడా నిర్వికారిగా ఉండేది. ప్రపంచం కూడా నిర్వికారిగా ఉండేది. ఎప్పుడు? మనం పరంధామంలో ఉన్నప్పుడు పూర్తి నిర్వికారిగా ఉన్నాం అందరం. ప్రపంచం కూడా అందరాత్మలు పైన పరంధామంలో ఉన్నప్పుడు క్రింద పూర్తి నిర్వికారిగానే ఉంటుంది. ఇక తర్వాత సత్యయుగంలో కూడా అంతే. కొత్త ప్రపంచం మళ్ళీ తిరిగి పాతబడిపోతుంది. కళలు తగ్గుతూ ఉంటాయి. 2 కళలు తగ్గగానే చంద్రవంశీయుల రాజ్యం వచ్చేస్తుంది. తర్వాత ప్రపంచం ఇంకా పాతబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇతర ఖండాలు కూడా మొదలవుతాయి. వీటిని బై ప్లాట్స్ అంటారు. కానీ మిక్సప్ అయిపోతాయి అంటున్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదైతే జరుగుతుందో అదంతా రిపీట్ అవుతుంది. ఏ విధంగా బౌద్ధీయుల పెద్దవారు వచ్చారు. ఎంతమందిని ఆయన బౌద్ధ ధర్మంలోకి కన్వర్ట్ చేసేసారు. ధర్మమే మార్చుకుంటారు. హిందువులు తమ ధర్మాన్ని పూర్తిగా మరచిపోయి వెంటనే ఇతర మతాల్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే కర్మభ్రష్టులుగా అవ్వడంతో ధర్మభ్రష్టులుగా కూడా అయిపోతున్నారు. వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. జగన్నాథుని యొక్క మందిరానికి కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఎవరికి అసలు జగన్నాథుని ఇలా నల్లగా ఎందుకు చూపించారనే ఆలోచనే రావట్లేదు. స్వయమే వికారీగా ఉంటే ఇక వికారీగానే చిత్రాలను కూడా చూపించారు. జగన్నాథ్పురి మందిరం చుట్టూ విగ్రహాలు ఏవైతే చెక్కారో అవన్నీ కూడా వికారాలలో వెళ్ళినప్పటి స్థితి, వామ మార్గం యొక్క స్థితిని వర్ణిస్తూ విగ్రహాలను చెక్కారు. బాబా అంటారు అసలు చూడ్డానికి అసభ్యకరంగా ఉంటాయి, చాలా అశ్లీలంగా అనిపిస్తాయి. కానీ దేవతల చిత్రాలను అలా చూపించారు అంటారు. అంటే ఆత్మ దేవతా స్థితి నుండి దిగజారిపోయి వామ మార్గంలోకి వచ్చి వికారీగా మారింది అనేది అక్కడ చూపించారు. ఆ సమయం యొక్క చిత్రాలే. దేవత అనే పేరు ఎంత బాగుంది. హిందూ అనేది హిందుస్థాన్ యొక్క పేరు. ఇప్పుడు స్వయాన్ని హిందూ అని చెప్పుకుంటారు. ఎంత తప్పు ఇది. అందుకే బాబా అంటారు యదా యదా హి ధర్మస్య. బాబా భారతదేశంలోనే వస్తారు. ధర్మగ్లాని జరిగినప్పుడు నేను హిందుస్థాన్లో వస్తానని బాబా ఎక్కడా అనలేదు. భారత భూమిలో వస్తాను అన్నారు. ఇది భారత్, హిందుస్థాన్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హిందూ అనే అంటారు. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా సరే హిందుస్థాన్లో ఉండే వారందరూ హిందువులు.
ఇక అందులో మతాల విషయానికి వస్తే క్రిస్టియన్ మతం వేరు, ముస్లిం మతం వేరు. ఈ హిందువుల్లో, భారతీయుల్లో ఇన్ని రకాల వారు ఉన్నారు. సనాతన ధర్మం వేరు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ముఖ్యమైనటువంటిది. ఈ సనాతన ధర్మం వాళ్ళు మాత్రమే ఇప్పుడు మేము హిందువులము అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇది హిందుస్థాన్ అంటున్నారు బాబా. హిందూ అనేది ధర్మం పేరు కాదు. అందుకే ఎక్కడ శాస్త్రాల్లో కానీ భగవద్గీతలో కానీ హిందూ అనే పేరు లేదు. ఇది హిందుస్థాన్ అని అరబ్ వాళ్ళు ఎప్పుడైతే అరబ్బీలు వచ్చారో మన దేశానికి, అప్పటి నుండి వాళ్ళు దీన్ని హిందూ దేశంగా ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పిలిచారు హిందూ హిందూ అని. అది అలా కొనసాగుతూ వచ్చింది. ఎంత పొరపాటిది. బాబా అంటారు, నేను మాత్రం భారతావనిలోనే వస్తాను. ఇది డ్రామాలో ఇమిడి ఉంది. ముసల్మానులే ఈ హిందుస్థాన్ అనే పేరుని పెట్టారు. ఇవన్నీ మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞానం. పునర్జన్మలను తీసుకుంటూ వామ మార్గంలోకి వచ్చేసి భ్రష్టాచారిగా అయిపోయారు. తర్వాత మళ్ళీ వారి ముందుకు వెళ్ళి, మీరు సంపూర్ణ నిర్వికారీలు, మేమేమో వికారి, నీచ్, పాపి అంటూ దేవతలను మహిమ చేస్తారు. స్వయాన్ని బాగా చిన్న చూపుతో బాగా కృంగ తీసుకునేలాగా స్వయాన్ని వికారిని, పాపిని అంటూ చెప్తారు. ఇంకే ఖండంలో కూడా ఈ విధంగా చెప్పుకోరు. మేము నీచులుగా ఉన్నాము, మాలో ఏ గుణాలు లేవు అని ఈ విధంగా ఇంకెక్కడ కూడా వినరు. सिख लोग भी ग्रंथ के आगे बैठते हैं, परंतु ऐसे कभी नहीं कहते कि नानक तुम निर्विकारी, हम विकारी. సిక్కు మతస్థులు కూడా గ్రంథ ముందు కూర్చున్నప్పుడు నానక్ గారు మీరేమో నిర్వికారి, మేం మాత్రం వికారి అని ఇలాంటి మహిమలు చేస్తూ తనను తాను కించపరుచుకోవడం చేయరు. నానక్ పంతి కంగన్ లగాతే హే వహి నిర్వికారి పనేకి నిశాని. సిక్కు మతస్థులందరూ కూడా చేతికి కంకణం ధరిస్తారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పెద్ద గాజులాగా ఉంటుంది, కడియంలాగా. దాన్ని ధరిస్తారు వారు. అది పవిత్రతకు గుర్తు, నిర్వికారి స్థితికి గుర్తు. పరంతు వికార్ బిగర్ రెహనహి సక్తే. కానీ వాళ్ళేమి నిర్వికారిగా ఉండరు, వికారాలు లేకుండా ఉండలేరు వారు. అసత్యమైనటువంటి చిహ్నాలని పెట్టుకున్నారు. ఈ విధంగా హిందువులందరూ జంధ్యం ధరిస్తారు. మరి జంధ్యం కూడా పవిత్రతకు చిహ్నం. కానీ ఎవరు పవిత్రంగా ఉండరు. ఈ రోజుల్లో ఎవరు ధర్మాన్ని పాటించట్లేదు. ఈ సమయంలో భక్తి మార్గం నడుస్తుంది. దీన్ని భక్తి కల్ట్ అంటారు. జ్ఞానం కల్ట్ సత్యుగంలో ఉంటుంది. సత్యుగంలో దేవతలు సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. కలియుగంలో సంపూర్ణ నిర్వికారిగా ఒక్కరు కూడా ఉండరు. ప్రవృత్తి మార్గంలోని వారి యొక్క స్థాపన బాబానే చేస్తారు. మిగతా అందరైతే నివృత్తి మార్గం వారే. మరి వారిదే ఇప్పుడు బాగా అధికమైంది, వాళ్ళ వాయిసే ఎక్కువగా ఉంది. బాబా అంటారు, ఏవైతే మీరు ఇప్పటి వరకు చదివారో వాటి ద్వారా మాత్రం నన్ను కలుసుకోలేరు. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు నా దృష్టి మీ పైన పడుతుంది. మీరు నన్ను జ్ఞానం ఆధారంగా జ్ఞాన నేత్రంతో గుర్తిస్తారు. అప్పుడు మీరు పావనం అవుతారు. గాయనం ఉంది కదా, దృష్టితోనే పావనం చేసేటువంటి వాడు స్వామి సద్గురువు అని. మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పావనం అవ్వడానికే కదా, విశ్వానికి యజమానిగా అయ్యేందుకు. బాబాని జ్ఞాపకం చేస్తే అప్పుడు పావనం అయిపోతారు. ఈ విధంగా ఇంకెవ్వరూ కూడా మీరు నన్ను జ్ఞాపకం చేస్తే పావనం అయిపోతారు, విశ్వానికి యజమానిగా అవుతారు అని చెప్పలేరు. కేవలం బాబా మాత్రమే చెప్పగలుగుతారు, మీరు ఇలా తయారవుతారు, నన్ను జ్ఞాపకం చేయండి అని. మరి లక్ష్మీనారాయణలు ఎలా తయారయ్యారు? ఇది ఎవరికీ తెలియదు. మీకే బాబా అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. 84 జన్మలు తీసుకొని పతితంగా అయి మళ్ళీ మీరు అలా తయారవ్వడానికే ఇక్కడికి వచ్చారు. బాబా తన పరిచయాన్ని ఇస్తున్నారు, దృష్టితో తృప్తిపరుస్తున్నారు, పావనం చేస్తున్నారు. ఇది ఎవరి కోసం చెప్తారు? ఇలా ఒక్క సద్గురు దృష్టి విషయంలోనే చెప్తారు. గురువులు ఎంతో మంది ఉన్నారు. మాతలు అబలలు ఎంతో అమాయకంగా వెళ్ళి గురువుగారి దృష్టి పడితే నేను పావనమైపోతానేమో అని అనుకుంటారు. కానీ ఇది గురువుల విషయానికి కాదు వర్తించేది, సద్గురువుకి వర్తిస్తుంది. దృష్టితో పావనం చేసేవారు అని.
మీరందరూ భోలానాథుని యొక్క పిల్లలు. శంకరుడి గురించి ఏమంటారు? మూడవ నేత్రం తెరవగానే వినాశనం అవుతుంది అంటారు. మరి అలా కళ్ళు తెరిచి మొత్తం అంతా భస్మం చేయడం ఇది పాపం కదా. బాబా ఎప్పుడు అలాంటి విషయాల కోసం డైరెక్షన్ అయితే ఇవ్వరు. వినాశనం అనేది అలా శంకరుడు మూడవ నేత్రం తెరిస్తే జరిగేది కాదు. అదైతే మిగతా ఎన్నో సాధనాలు తయారయ్యాయి వినాశనం కోసం, అన్నీ సంసిద్ధమైపోయి ఉన్నాయి. ప్రకృతి కూడా రెడీగా ఉంది. చాలా బాంబులను కనిపెట్టేశారు. ఇవన్నీ కారణమవుతాయి వినాశనానికి. అంతేకాని శంకరుడు మూడవ నేత్రం తెరవడం, అలా వినాశనం చేసేయడం అలా జరగదు అంటున్నారు. బాబా అయితే అలాంటి డైరెక్షన్సే ఇవ్వరు. ఇది సైన్స్ ద్వారా ఏవైతే తయారు చేశారో, కనిపెట్టారో వాళ్ళకు అర్థమవుతుంది మేము మా కులాన్ని మేమే నాశనం చేసుకుంటున్నాము అని. కానీ బందీ అయిపోయి ఉన్నారు, వదిలిపెట్టరు. ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు, ఇంకా కొత్త కొత్తవి కనిపెడుతూనే ఉంటారు. పేరెంతగా వారిది ప్రసిద్ధమవుతూ ఉంటుంది. మూన్ పైకి కూడా వెళ్తారు. కానీ ఏంటి లాభము అంటున్నారు. చంద్రుడి పైకి వెళ్ళారు. ఇప్పుడు మన భారతదేశం కూడా చంద్రుడి పైన జెండా వేసి అక్కడ కూడా మన యొక్క రోబో తిరుగుతూ ఉంది. కానీ బాబా అన్నారు వాటితో ఏంటి లాభం? మీటే మీటే బच्चे तुम भी बाप से नजर लगाओ अथवा हे आत्मा अपने बाप को याद करो तो निहाल हो जाएंगे. మధురాతి మధురమైన పిల్లలు, మీరు బాబా పైన దృష్టిని పెట్టండి, అనగా హే ఆత్మ మీరు తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు పావనంగా అయిపోతారు. బాబా చెప్తారు, ఎవరైతే నన్ను జ్ఞాపకం చేస్తారో, నా కోసం సేవ చేస్తారో, నేను కూడా వారిని బాగా జ్ఞాపకం చేస్తాను. వారికి చాలా బలం లభిస్తుంది. మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ బాబా స్మృతిలో ఉంటే పావనమైపోతారు. అలాంటి వారే రాజుగా అవుతారు. గాయనం కూడా ఉంది కదా, ఇతర అన్ని సాంగత్యాలని వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి అని. మరి ఆ ఒక్కరెవరు? నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారియే. బాబా అంటారు నన్ను జ్ఞాపకం చేయండి. తుమ్ ఖుద్ कहते हो हे पतित पावन, ये किसको कहा? మీరే అంటారు కదా ఓ పతిత పావన అని. ఎవరినన్నారు చెప్పండి? బ్రహ్మకో? బ్రహ్మను అన్నారా? విష్ణుకో? విష్ణువునా? మరి శంకర్కో? పోనీ శంకరున్నా? ఎవరినన్నారు ఓ పతిత పావన అని? ఈ ముగ్గురిని కాదు కదా. పతిత్ పావన్తో ఏక్ హే. పతిత పావనుడైతే ఒక్కరే, వారే సదా పావనంగా చేస్తారు. వారిని సర్వశక్తివంతుడు అంటారు. బాబాయే మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. और सब शास्त्रों को जानते हैं. అలాగే బాబాకు అన్ని శాస్త్రాల జ్ఞానము ఉంది. అక్కడ సన్యాసులైతే శాస్త్రాలు చదువుకొని టైటిల్స్ తీసుకుంటారు. బాబాకైతే ముందు నుండి టైటిల్ ఉంది, జ్ఞాన సాగరుడు అని. బాబా ఏమి చదువుకొని తీసుకునే అవసరం లేదు, బాబాకి మొదటి నుండి టైటిల్ ఉంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. మొదటిది, దీపంపై జీవిస్తూనే మరణించే దీపపు పురుగుగా కావాలి. కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవారిగా కాదు. ఈశ్వరీయ చదువును ధారణ చేయటానికి బుద్ధిని సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి. దీపంపై జీవిస్తూనే మరణించే దీపపు పురుగుగా కావాలి. చుట్టూ తిరిగి వెళ్ళిపోయే పురుగుగా కావద్దు. చదువుకోవాలి, ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఇతర అన్ని సాంగత్యాలని వదిలి ఒక్క బాబాతో సాంగత్యం చేయాలి. ఒక్కరి స్మృతితోనే స్వయాన్ని పావనం చేసుకోవాలి. ఒక్క బాబా యొక్క సాంగత్యంలోనే ఉండాలి.
ఫస్ట్ పాయింట్లో బాబా బలిహారమయ్యే విషయం చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ఒక్కరితోనే సాంగత్యం చేయాలి అని చెప్తున్నారు. वरदानम दिल की महसूसता से दिलाराम की आशीर्वाद प्राप्त करने वाले स्वपरिवर्तक भव. హృదయం యొక్క రియలైజేషన్తో హృదయ రాముని ఆశీర్వాదాన్ని ప్రాప్తించుకునేటువంటి స్వపరివర్తక భవ. వివరణ: స్వపరివర్తన చేసుకునేందుకు 2 విషయాల యొక్క రియలైజేషన్, అనుభూతి సత్యమైన హృదయంతో చేసుకోవటం అవసరం. ఆ 2 విషయాల్లో మొదటిది తన బలహీనతల యొక్క రియలైజేషన్. అంటే ఏమేం వీక్నెసెస్ నాలో ఉన్నాయి అనేది మొదట రియలైజ్ అవ్వాలి. రెండవది, ఏ పరిస్థితి లేక వ్యక్తి అయితే నిమిత్తం అవుతారో వారి కోరిక మరియు వారి మనసులోని భావన యొక్క రియలైజేషన్. వారు ఏ కోరికతో వచ్చారు, ఏ భావనతో ఉన్నారు అనేటువంటి దాని రియలైజేషన్. పరిస్థితి అనే పరీక్ష యొక్క కారణాన్ని తెలుసుకొని స్వయం పాస్ అయ్యేందుకు శ్రేష్ఠ స్వరూపం యొక్క రియలైజేషన్ ఉండాలి. స్వస్థితి శ్రేష్టమైనది. పరిస్థితి అనేది కేవలం ఒక పేపర్ మాత్రమే, పరీక్ష మాత్రమే. ఈ రియలైజేషన్ సహజంగా పరివర్తన తీసుకొస్తుంది. మరియు సత్యమైన హృదయంతో రియలైజ్ అయినట్లయితే హృదయాభిరాముని ఆశీర్వాదాలు కూడా ప్రాప్తిస్తాయి. ఒకవేళ ట్రూ హార్ట్తో మనం రియలైజ్ అవుతే హృదయాభిరాముడైనటువంటి బాబా యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. స్లోగన్: वारिस वह है जो एवरेडी बन हर कार्य में जी हजूर हाजिर कहता है. వారసులు ఎవరనగా ఎప్పుడు సంసిద్ధమై, అంటే ఎవర్ రెడీగా ప్రతి కార్యంలో చిత్తం ప్రభు నేను హాజరై ఉన్నాను అనేవారు. చిత్తం ప్రభు నేను హాజరై ఉన్నాను. ఎస్ బాబా నేను ఇక్కడే ఉన్నాను, చెప్పండి బాబా నేను రెడీ అని ఎవరైతే అంటారో అలాంటి వారిని వారసులు అని అంటారు. అంటే ఎవరు రెడీగా ఉంటారు, ఏ పని బాబా చెప్పినా, ఏ సేవ అప్పగించినా ఎవరు రెడీగా వెంటనే చేయడానికి సంసిద్ధం అవుతారు. అలాంటి వారిగానే మనం తయారవ్వాలి. ఈరోజు స్వమానం: నేను స్వపరివర్తకుడను. హృదయం యొక్క రియలైజేషన్ 2 విషయాల్లో అటెన్షన్ ఇస్తూ మనం చేసుకోవాలి. ఒకటేమో మన వీక్నెసెస్ ఏంటి అని, రెండోది మన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళ మనోభిలాష ఏంటి, వాళ్ళ భావన ఏంటి, దీని రియలైజేషన్ కూడా ఉండాలి. ఓం శాంతి.